కొంచెం చికెన్ తక్కువ తినే బాబు, లేనిపోని రోగాలన్నీ వస్తున్నాయి కోళ్ళని తినడం వల్ల. ఈ మధ్య మరీ ఎక్కువ తినేస్తున్నాను అని కామెంట్ చూడగానే వామ్మో ఇది నిజమే కదా అనిపించింది ఒకసారి నాకు. అందుకే ఈ రోజు చికెన్ ని పక్కకు పెట్టేసి ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక 4 రకాల ఫ్రూట్స్ తీసుకున్నా నేను. ఆపిల్, దానిమ్మ, బనానా, పప్పడి పండు. వీటిని మంచిగా ఒకసారి కడిగి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఇట్లా కింద పడేయాలన్నమాట, జస్ట్ జోగ్గా. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని మంచి కాగిన తర్వాత దాంట్లో నుంచి కొన్ని పాలు సెపరేట్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి దాంట్లో. ఈ ఫ్రూట్ సలాడ్ కోసమే ఈ కస్టర్డ్ పౌడర్ కొనుక్కొచ్చిన ఫస్ట్ టైం 45 రూపీస్ 50 రూపీస్ అంతే. కొంచెం ఎక్కువనే చేస్తున్నా కాబట్టి 3 స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నా. దాన్ని ఉండలు లేకుండా కలుపుకొని పాలు కాగిన తర్వాత ఆ పాలల్లో యాడ్ చేసుకోవడమే. షుగర్ కూడా వేసుకున్నా, రుచికి తగ్గంత వేసుకోండి మీరు కూడా. మనం కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు ఈ నార్మల్ పాలల్లో యాడ్ చేసినాం కదా, జస్ట్ 5 మినిట్స్ ఉంచుకుంటే చాలు. మరీ ఎక్కువసేపు ఉంచుకున్నారనుకోండి ఫ్రూట్ సలాడ్ కాస్త ఐస్ క్రీమ్ అయిపోద్ది గట్టిగా, జాగ్రత్త. ఇప్పుడు ఈ పాలు మొత్తం చల్లగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్